మరొక దినంతో దేవుణ్ణి ఆరాధించాలని, పూజించాలని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ అవకాశం దయచేసిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని యొక్క మాటలను ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల మధ్య నివాసం చేయించిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఒక ప్రభుత్వం దయచేసిన తండ్రిని స్తోత్రాలు. ఈ దినం ఎంత శ్రేష్టమైనదంటే మరి తండ్రి విలువ కట్టలేం. ఎందుకంటే మానవుల అందరి విమోచన కొరకు మా ప్రభు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని దారిపోసి తిరిగి లేచిన దినమని, ఈ దినం శ్రేష్టమైన దినమని, ఈ దినంలో మిమ్మల్ని ఆరాధించాలని, పూజించాలని, మహింపచాలని మా ప్రభు చేస్తున్న యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ అవకాశాలు పాల్పొందిన మేము తండ్రి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించేసే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించే స్తోత్రాలు. ఇప్పుడు వరకు తండ్రి నేను పాటల ద్వారా మహింపొచ్చిన నీ గ్రంథం చదివినాం. అయితే తండ్రి నీ మాటలు వినుటకు మేము అందరం కూడా సిద్ధపడి నీ సన్నిధికి వచ్చినాం. మా హృదయాల్లో మా మనసును నీ స్వాధీనపరుచుకొని మేము ఇతర వైపు మా ఆలోచన లేకుండా తండ్రి మేము పూర్ణంగా నీపై కేంద్రీకరించుకునే కృప చూపండి తండ్రి. మీరు ఏవైతే మాకు అక్కర కలుగున్నామో అట్టి మాటలు నీ మాటలుగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే బోధించండి. వినిచిన ప్రతి హృదయాన్ని మీరే ధైర్యపరచండి, ఆదరించండి, కృపతో నింపండి. అయితే తండ్రి నీ వాక్యం బోధించి నేను కేవలం నిమిత్తం మాత్రమే, కానీ నా ద్వారా వినిపించేది మీరు కనుక మీకే స్తుతులు చెల్లిస్తూ నాకు కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని అనుగ్రహించమని నీ బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో మేము శ్రద్ధతో నీ వాక్యాన్ని ధ్యానించే భాగాన్ని దయచేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన వాళ్ళారా, దేవుడు మన జీవితాల్లో మరొక దినాన్ని దేవుడు దయచేశాడు. అలాంటి దేవుణ్ణి ఎన్నిసార్లు మనం స్తుతించినా, స్తోత్రించినా ఆయనకి ఎప్పుడు కూడా మనం రుణస్తులమే. అయితే దేవుడు మరొక దినం మన జీవితంలో దయచేశాడంటే మనం ఎక్కువగా మారు పొందాలని, మన జీవితంలో ఏదైతే లోటు కలుగున్నామో అటు దిద్దుకోవాలని అవకాశం దయచేశాడు. మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. నేను వేరే ఆలోచన చేస్తున్నాను. దగ్గరే లాస్ట్ వీక్ నేను ఒక విషయం చెప్పాను. అది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అది గుర్తుంటే దేవుని సహాయం పొందారు, గుర్తు లేకపోతే ఎలా పొందాలో దేవుడైతే రెడీగా ఉన్నాడు. సహాయం పొందలేక తెలియకపోతే అది మనం పొందుకోలేము. అయితే సహాయం అనే విషయం నేను చెప్పాను. మరి ఎంతమంది అది గుర్తున్నారో, మళ్ళా తిరిగేస్తున్నారో. తిరిగేయడం కాకుండా వాస్తవంగా ఆయన హృదయ దేవుడు అంటాడు, మన మనసులో మన హృదయాల్లో ముద్రించుకుంటే పుస్తకం అసలే. చాలామంది ఏమనుకుంటారంటే చదువుకున్న వారు మాత్రమే పుస్తకాలు రాస్తున్నాం. చదువురాని పుస్తకాలు పెన్నుల తేనవారు వారి హృదయం పైన రాసుకునే శక్తి దేవుడు ఇచ్చినాడు. అయితే ఆ సహాయం ఎలా వస్తుందో ఆలోచన చేశాము. ఎప్పుడు అది ఎక్కడ నుంచి వస్తుందో ఆలోచన చేశాము, ఎప్పుడు వస్తుందో ఆలోచన చేశాము. అయితే ఈ ఆలోచన మీరు ఎరుగున్నారు, మరలా పరిశీలించండి. అలాంటి సహాయం దేవుడైతే నేను సహాయం చేశాడని సిద్ధంగా ఉన్నాను. మీరు పొందడానికే ఏ రీతిగా నా దగ్గరకు వస్తే ఆ రీతిగా పొందుతారని దేవుడు తెలియజేశారు. అయితే ఈరోజు మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. అన్ని నామాల కంటే ఏ నామం ఉన్నతమైనది? అన్ని నామాల కంటే ఏ నామం ఉన్నతమైనది, అత్యున్నతమైనది? యేసుక్రీస్తు నామం. అయితే ఈరోజు యేసుక్రీస్తు నామము మనందరం క్రైస్తవులు, అంతే కదండి. ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే ప్రభు రక్తాలు కడగబడ్డారో, ఎవరైతే తన జీవితాన్ని మార్పు చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకొని నేను ఇంకా నూతనంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారో వారు క్రైస్తవులు. అయితే క్రైస్తవులు ఈ లోక సంబంధుల, ఈ శరీర సంబంధమైన లోకస్తుల, లేక పరలోక సంబంధుల, ఆత్మ సంబంధుల? ఆలోచించేద్దాం. క్రైస్తవులు శరీర సంబంధాలు కాదు. అది ఏ సంబంధం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం.
ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులే నీవు, క్రీస్తునందు పసిబిడ్డలే నీవు, మీతో మాట్లాడవలసి వచ్చును. చాలు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధం మనుషులతో నేను మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఆత్మస్థితిని ఇంకా ఎదగల, మీరు ఇంకా పసివారిగా ఉన్నారు. అయితే క్రైస్తవులు ఆత్మ సంబంధులు, క్రైస్తవులు లోక సంబంధాలు కాదు. క్రైస్తవులు ఒక బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం ఎలా ఉండదంటే క్రైస్తవులకి ఒక ప్రత్యేకంగా ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ చెప్తున్నాడు, ఓ తిమోతి, వృద్ధుల్ని ఏం చేయాలంటే నీ తండ్రిగా భావించు, వృద్ధ స్త్రీలను ఏం చేయాలంటే నీ తల్లిగా భావించు, యవన స్త్రీలు ఉన్నారే వారు నీకన్నా పెద్దవారైతే అన్నగా భావించు, అక్కగా భావించు, నీకన్నా చిన్నవారైతే నా చెల్లి నా తమ్ముడా అని భావించి వారిని హెచ్చరిక చెయ్యి. అంటే దేవునిక కుటుంబంలో క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మనలో ఎలా ఉండాలంటే మనందరం కూడా ఒకే కుటుంబం కలిగిన వారము, ఒకే ఇంటి వారము, మన మధ్య ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉంది. పూర్వం మన కుటుంబం వేరే, నా కులం వేరే, మీ కులం వేరే, మీ బంధుత్వాలు వేరే. అయితే క్రీస్తునందు మనం మరి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులకు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనందరం కూడా దేవుని ఇంటి వారం. మన మధ్య ఎలాంటి సంబంధం ఉందంటే ఆత్మ సంబంధం బంధం. ఆత్మ సంబంధంలో మనం ఆత్మకు ఆత్మ మనకు దేవుడు దయచేశాడు. ఆత్మ అన్నిటికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయనే ఈ సంఘానికి తండ్రిగా ఉన్నాడు. ఆయన మనందరికి తండ్రి అయినాడు. మన మధ్య ఎలాంటి సంబంధం ఉన్నాడంటే మనకన్నా పెద్దవారైతే వారు తండ్రిగా భావించాలి, మనకన్నా పెద్ద స్త్రీ అయితే అవి తల్లిగా భావించాలి. ఎవరైనా నాకన్నా పెద్దవారు అన్నలుంటే వారిని నా అన్నగా భావించాలి, నా అక్కగా భావించాలి. అలాంటి సంబంధం, ఆత్మ సంబంధం బాంధం కలిగి ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే క్రైస్తవులు శరీర సంబంధాలు కాదు, ఆత్మ సంబంధం. అయితే మొదటి విషయము, ఆత్మ సంబంధాలుగా దేవుడు చేశాడు క్రైస్తవులను పడే మనల్ని దేవుడు ఆత్మ సంబంధంగా చేశాడు. ఎలాగో ఆలోచన చేద్దాం. దానిలో మొదటి పాయింట్ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఒకటి ఏ సభ్యులలో నేను చెప్పుకోలేగల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తనను శోధింపబడు ఏమని దాని విషయమై చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అటు వాటిని మంచి దానికి తీసుకొని రావాలి. ఆత్మ సంబంధాల మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధాలైన మీలో ప్రతివాడు ఏం చేయాలంటే నీవు శోధనలో పడకుండా నిన్ను నువ్వు చూసుకోవాలి. మరి అలాంటి శోధనలో పడిన వాడిని నువ్వేం చేయాలంటే వాడిని ఆ మార్గంలో నుంచి తప్పించడానికి, ఆ మార్గంలో నుంచి వేరు చేయడానికి, మంచి మార్గం నడిపించడానికి నువ్వు ఆత్మ సంబంధమై ఉన్నావు. నీవు ఆత్మ సంబంధమైన నీలో ప్రతివాడు, ఆత్మ సంబంధం కలిగిన ప్రతివాడు ఏం చేయాలంటే తను పరిశీలించుకోవాలి. నేను ఆత్మ సంబంధంగానే జీవిస్తున్నానా, ఆత్మ సంబంధించి లోకాసులతో బ్రతుకుతున్నానని నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను సరి చేసుకుంటూ, మరి అలాంటి దారి తప్పిన వానికి నేనేం చేయాలంటే మరి వాని శరీర మార్గంలో మరలా యథాస్థితమైన మార్గంలో వాని ఆత్మ సంబంధ మార్గంలో తీసుకొచ్చేటట్లు నేను ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని చేశాడు. మరి రెండో విషయం దేవుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం. ఆత్మ సంబంధంగా దేవుడు చేశాడు. అయితే ఆత్మ సంబంధం ప్రతి వాడు తను పరిశీలించుకోవాలి. ఇతరులను మరి అలాంటి శోధనలు పడితే వారి మార్గాన్ని చూపాలి. రెండో విషయం చెప్తున్నాడు, ఇక్కడ మరలా దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధాన్ని వాడు తలంచుకునే వాళ్ళని, నేను ఆత్మ సంబంధిని అనేది ఆయన తలంచుకోవాలా. నేను ఆత్మ సంబంధం, నేను శరీర సంబంధం కాదు, నేను ఆత్మ సంబంధిని. అయితే నేనేం చేయాలంటే దేవుడిచ్చే ఆజ్ఞను నెరవేర్చడానికి దృఢంగా ఉండాలి. నేను ఆత్మ సంబంధిని, నేను శరీర సంబంధం కాదు. నేను ఆత్మ సంబంధం, నాకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు నేను నెరవేర్చడానికి
దృఢంగా ఉండాలి. రెండో విషయం దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మ సంబంధాన్ని తలంచుకోవాలి. మూడో విషయం, ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, నేను ఆత్మ సంబంధాన్ని తలంచుకోవాలని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనాలు పెడుతున్నారు, మరి ఒక చికెన్ బిర్యానో లేదా చికెన్ కర్రీయో పెడుతున్నారు. కొందరు పాపం ఒకే ముక్క తొందరలో పడింది, ఆయన కావాలనేది పెట్టలేదు. మరొక గిన్నెలో మరొక ప్లేట్లో 4-5 ముక్కలు ఉన్నాయి. తను చూశాడు, కడుపు మండిపోయింది. ఇది శరీర సంబంధి. ఆత్మ సంబంధి ఏం చేస్తాడంటే, నాన్న కదా తిన్నాడు, నేను శరీరం కోసం రాలేదు కదా. నాన్న తెలియక ఒకవేళ పొరపాటు లేసాడేమో. ఆయన తినేది ఎవరు? నాన్నే. అది తీసుకున్నది ఎవరు? నా అక్కే. ఇలా భావించిన వాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మ సంబంధం తలంచుకో అంటున్నాడు. నేను ఆత్మ సంబంధం అయితే నేను ఎవరికి హానికరంగా ఉండను, నేను ఎవరికి గొడవలు పెట్టేవాడిని ఉండను, నేను ఎవరికి ఇబ్బందికరంగా ఉండను. నా శరీరాన్ని ప్రేమిస్తే కదా నేను అవన్నీ ఇబ్బంది పెడతాను. అది నేను ఆత్మ సంబంధం కనుక వీళ్ళందరూ కూడా నా సహోదరులే, వీళ్ళందరూ కూడా నా అన్నలే, వీళ్ళందరూ నా అక్కలే. ఇలా భావించినప్పుడు అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మ సంబంధం అని తలంచుకో. మూడో విషయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దాని విషయమై చనిపోయిన వారు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయొచ్చు. చాలు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అక్షరానుసారమైన అని తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో అక్షరానుసారమైన ఏం చెప్తుంది? నేను యూదుడిని, నేను శ్రేష్ఠుడిని, వాడు అన్యుడు, వాడు వేరు. అయితే ఆత్మానుసారమైన నూతన నిబంధన ఏం చెప్తుందంటే, నేను గత జీవితంలో ప్రాచీన స్థితిలో వీరే నా కుటుంబం, వీరి లోకమే నా జీవితం అని భావించాను. ఈ రోజు నుంచి నేను నవీన స్థితికి వచ్చినాను. నా జీవితం ఏంటంటే, నా సహోదరులు ఆత్మీయులందరూ నా సహోదరులే. మాలో తారతమ్యం లేదు, మాలో భేదాలు లేవు. మేమందరం ఒకే రక్తం కడగబడినవారు, మేమందరం నూతన స్థితిలోకి వచ్చినవారు, నూతనంగా ఆత్మీయంగా అభివృద్ధి కోరుకునేవారు. మాలో నవీన స్థితి కలిగి ఉంది. నేను అక్షరానుసారమైన జీవితం కాదు, నేను ఆత్మానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అయితే ఆత్మానుసారులైన మన అందరిలో కూడా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి కొరకు ఉండాలి, కానీ మళ్ళా తారతమ్యాలు ఉండకూడదు. ధర్మశాస్త్రం అక్షరానుసారమైనది, దాంట్లో తారతమ్యాలు ఉన్నాయి. అన్యుడని యూదుడని అవి తారతమ్యాలు ఉన్నాయి. అయితే ఆత్మానుసారుల మధ్య ఏ తారతమ్యం లేదు. ఆత్మానుసారులు ఆత్మీయ స్థితిలో ఎదగాలని దేవుడు ఆత్మానుసారులుగా మనం చేశాడు. మన 4వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంటులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు దేవుడు సమాధానంలో ఉన్నది. ఇక్కడ క్రైస్తవులు ఆత్మానుసారులు, శరీరానుసారులు కాదు. క్రైస్తవులు ఆత్మానుసారులు. అయితే ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మ గురించి ఆలోచన చేస్తారు. నేను ఆత్మస్థితిలో ఏ రీతిగా ఉన్నాను? నాకు ఇచ్చిన ఆత్మస్థితి నేను ఇంకా అలా స్థితిలోనే ఉన్నానా, లేదా లోకం వైపు చూసి లోకాసులతో బ్రతుకుతున్నానా అని క్రైస్తవులైన ఆత్మానుసారులు అలా భావిస్తారు. అయితే శరీరానుసారులు ఏం చేస్తారంటే, ఈ శరీరం గురించి, శారీరక ఆలోచనల గురించి ఆలోచన చేస్తారు. అయితే వారికి ఏం జరుగుతుందంటే మరణం వస్తుంది. ఆత్మానుసారులుగా ఆలోచన చేసే వారికి, ఆత్మానుసారులుగా యేసు ప్రభు ఆ రీతిగా చేసిన ఆ ప్రభువుని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే సమాధానము, జీవంతో ఉంటాం. శరీరానుసారులుగా మరణాన్ని పొందుతాం. ఆత్మానుసారులుగా ఆలోచన చేస్తే, ఆత్మానుసారులుగా జీవిస్తూ ఉంటే వారికి ఏం వస్తుందంటే జీవం వస్తుంది, సమాధానం వస్తుంది. 5వ విషయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి ఉంటాయి. వర్ణకర్మకు పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరాలకు సంబంధించిన మహిమతో కూడింది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇశ్రాయేలు అతని
ముఖము తేరి చూడలేకపోయేది. నిజంగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉందో. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన పరిచర్య. ఐదవది ఆత్మ సంబంధమైన పరిచర్య. పాత నిబంధన పరిచర్య శరీర సంబంధమైన పరిచర్య. ఎలాంటిదంటే ఇశ్రాయేలు వారు దేవుని బిడ్డలుగా కొనసాగాలనే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన నూతన నిబంధన మనందరూ కూడా ఆత్మ సంబంధాలుగా మరి ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఆ మహిమ కన్నా కూడా ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువ మహిమ దేవుని కలిగజేస్తుందంట. ఆ పాత నిబంధనల పరిచర్య శరీర సంబంధం ఉంది. శరీరం వారు ఇశ్రాయేలు ప్రత్యేకంగా ఉన్నారు. వారి యొక్క స్థితి ఈ భూమిని ఆ కానాన్ని స్వతంత్రించుకోవాలని వారు దేవుని కుమారులు కావాలని మాత్రం వాడిని. అయితే ఆత్మీయ పరిచర్య ఎలా ఉంటుందంటే అది దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా బ్రతికే వారు చూసినప్పుడు, వారు ఆత్మీయ స్థితి సమాధానంతో బ్రతికే వారిని చూసినప్పుడు, వారు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు చూస్తుంటే ఆయనకి ఎంతో మహిమ ఉంటుందంట. మరి పాత నిబంధన పరిచర్య శరీర సంబంధమైన పరిచర్య అది కొంతవట్టుగా మహిమకరంగా ఉందంట. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమకరంగా దేవునికి ఉంటుందంట. ఇప్పటి వరకు మనం ఆలోచన చేసింది ఏంటంటే దేవుడు ఆత్మ సంబంధాలుగా చేశాడు. అయితే ఆత్మ సంబంధాలు చేసిన దేవుడు వారికి ఏం అనుగ్రహిస్తున్నాడు అన్న విషయం. ఆత్మ సంబంధాలకు దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు? మొదట ఆత్మ సంబంధాలుగా దేవుడు తయారు చేశాడు. అయితే రెండో విషయం చెప్తున్నాడు ఆత్మ సంబంధాలుగా చేసిన వానికి దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు. అందులో మొదటి విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు బంగపేషములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. చాలుంది. ఆత్మ సంబంధానికి ఆత్మ సంబంధమని వరాలు ఇస్తున్నాడంట. మనం భౌతిక సంబంధం వారికి కాదు. భౌతిక సంబంధం వారికి ఏం కావాలా? ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ఆస్తి కావాలి, మరి ఈ లోకంలో గాలి, నీరు ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన వారు వాటి కొరకు ఆశ కలుగుతారు. అయితే ఈ క్రైస్తవులైన మనం ఆత్మ సంబంధం వారు. ఆత్మ సంబంధం వారికి ఏం దేవుడు ఇచ్చాడు? ఆత్మ సంబంధం వారికి వారి పాపాన్ని క్షమించాడు దేవుడు. ఆత్మ సంబంధంగా తీర్చడానికి నేను పరిశుద్ధం చేశాడు. ఆత్మ సంబంధంగా నేను తన కుమారుడుగా తను ఎరిగి ఉన్నాడు. అందరూ మనం దేవుడిని ఎరుగున్నాం అనుకుంటాం, కానీ దేవుడు ప్రత్యేకంగా నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఈ ప్రత్యేకత అందరికీ లేదు. లోకంలో అనేక మంది దేవుడా దేవుడు అని పిలుస్తారు. అయితే దేవుడు వారికి ఆయన యొక్క లక్ష్యాలను బట్టి దేవుడు ఉన్నాడని గ్రహించామో, అయితే దేవుడు నీవు ఎరగడం కాదు, ప్రత్యేకంగా నిన్ను ఎరుగున్నాడు. ఇది ఆత్మ సంబంధం వరం. మరి నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘంలో సహవాసాన్ని ఇచ్చాడు. నీకు పరలోక శ్వాసాన్ని ఇవ్వడానికి తన ఆత్మ చేత ముద్రించాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ నీ హృదయాలు నింపాడు. ఇది ఆత్మ సంబంధం వరం. ఆత్మ సంబంధంగా నిన్ను ఆత్మానుసారుడు తీర్చిన తర్వాత, నేను ఆత్మానుసారుడు మార్చిన తర్వాత నీకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆత్మ సంబంధం వరాలు ఇచ్చాడు. ఎలా అంటే నీ పాపాన్ని క్షమించాడు దేవుడు, నేను పరిశుద్ధుడిగా తయారు చేశాడు దేవుడు, నేను నీతిమంతుడిగా తీర్చాడు దేవుడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ సంఘం సహవాస కలిగి బ్రతకడానికి ఇచ్చాడు దేవుడు, నిన్ను ఆత్మ చేత ముద్రించాడు దేవుడు, నీకు పరలోక శ్వాసాన్ని అనుగ్రహించడానికి నిన్ను ఆత్మానుసారుడిగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మొదటి విషయము నీకు ఆత్మ సంబంధమైన వరాన్ని అనుగ్రహించాడు. రెండో విషయం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించబడును. చాలు. నీవు ఆత్మస్వరూపి, నీ తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన నువ్వు వాయిద్యాలతో ఆరాధిస్తే ఇష్టపడ్డు, నువ్వు చప్పట్లు కొడితే ఆరాధిస్తే ఇష్టపడ్డు. నువ్వు ఆత్మ సంబంధంగానే ఆరాధించాలి. నువ్వు ఆత్మ సంబంధంగా, నువ్వు ఆత్మానుసారుడు కనుక ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి. నీ ఆత్మ సంబంధంగా ఎలా ఆరాధించాలి? నీ ఆత్మతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ఆరాధించాలి. నువ్వు చప్పట్లు కొట్టి, నువ్వు డాన్స్ చేసి, వాయిద్యాలతో నువ్వు వాయిస్తే అది దేవునికి ఇష్టం లేదు.
అది పాత నిబంధన ఆరాధన. అయితే నువ్వు ఆత్మానుసారుడివి, నువ్వు శరీరానుసారుడు కాదు. నువ్వు శరీరానుసారుడు అయితే నువ్వు వాయిద్యాలు వాయించవచ్చు, నువ్వు చప్పట్లు కొట్టచ్చు, మరి ఏదైనా కూడా చేయొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మ సంబంధి, నేను ఆత్మస్వరూపిణి. నీవు కూడా ఆత్మస్వరూపమైనావు. నీవు ఎలా చేయాలంటే నన్ను ఆత్మతో ఆరాధించాలి. ఈ దేవుడు అనుగ్రహించిన మరొకటి, దేవుడు ఆత్మస్వరూపమైనాడు. మనందరూ కూడా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అది ఎలా ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించాలి. మరి మూడో విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 12-13. దేవుడు వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టే మనము లౌకికాత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేను నేర్పాటుతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సంచరించు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ పొందకుండా దేవుడు చెప్తున్నాడు, నువ్వు లౌకికాత్మతో లేవు. ఇప్పుడు నువ్వు ఏ ఆత్మ ఉన్నావు? దేవుడిచ్చిన ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నావు. నువ్వు ఆత్మ సంబంధమైన కనుక నువ్వు ఆత్మస్థితికి పొందడానికి, ఆత్మీయ అభివృద్ధి పొందడానికి, నువ్వు ఆత్మీయ విషయాలు పరిశీలించడానికి, ఆత్మీయ స్థితిని సరిచేసుకోవడానికి నీ హృదయంలో మరి ఆత్మ నుంచున్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా నడిపిస్తాడు? సర్వసత్తులో నడిపిస్తాడు. నువ్వు మరి వరాన్ని దేవుడు ఏమి అనుగ్రహించాడంటే నీకు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఎందుకంటే నువ్వు ఆత్మానుసారుడివి. నువ్వు ఆత్మ సంబంధమైన శరీరం కలిగిన వాడు కాదు, మరి ఆత్మ సంబంధమైన వాడివి. ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలంటే నీకేం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మని నీలో ఉంచున్నాడు. నువ్వు లౌకికాత్మ కలిగిన వాడు కాదు. నువ్వు సరైన మార్గం నడుస్తున్నావా లేదా? నువ్వు సరైన మార్గం తప్పినప్పుడు అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మనసాక్షి మరి నీలో ఉండి పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడు. నువ్వు తప్పు మార్గం నడుస్తున్నావు, అది సరికాదు, ఇదిగో ఈ మార్గం నడిపించని నిన్ను సర్వసత్తులోకి నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మని నీకు లౌకికాత్మని తీసివేసి తన ఆత్మని నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు ఏం అనుగ్రహించాడు అంటే దేవుడు అంటే నీకు ఆత్మ సంబంధమైన వరాలని దేవుడు అనుగ్రహించాడు. ఏమో దేవుడు అనుగ్రహించాడంటే దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతో ఆరాధించే అవకాశాన్ని అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడు దేవుడు అంటే నీ హృదయంలో నువ్వు ఆత్మ సంబంధమైన మనిషి కనుక, నువ్వు ఆత్మ సంబంధమైన కనుక నీలో నీ ఆత్మతో నడిపింపడానికి పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించాడు. మన 4వ విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఆత్మ సంబంధమైనవి మీరు వృత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు పోషించుకుంటా గొప్ప కార్యము. చాలు, ఆత్మ సంబంధమైన వాక్యానికి ఇచ్చాడు దేవుడు. ఆత్మ సంబంధమైన ఏమి దేవుడు అనుగ్రహించాడంటే ఆత్మ సంబంధమైన వాక్యం. ఆత్మ సంబంధమైన వాక్యం నేనేం చేస్తుందంటే నేను ఫలభరితంగా చేస్తుంది. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే ఈ శరీర దేహదారుడిని అభివృద్ధి పొందాలంటే ఆహారం, భౌతికమైన ఆహారం కావాలి. ఈ ఆత్మ సంబంధమైన మనిషి అభివృద్ధి పొందాలంటే నీలో ఆత్మ అభివృద్ధి పొందాలంటే నీకు వాక్యం అవసరం. అందుకే దేవుడు సంబంధమైన నీకు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని నువ్వు భుజిస్తే, ఆ వాక్యాన్ని అపేక్షిస్తే అప్పుడు మాత్రం నువ్వు ఎదుగుతావు, అప్పుడు మాత్రం నువ్వు ఆత్మంగా అభివృద్ధి చెందుతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన విత్తనం నీళ్ళు విత్తితే నువ్వేం చేస్తావు అంటే ఫలిస్తావు. ఆ విత్తనం నీళ్ళు లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమే, నువ్వు ఎంత భౌతికమైన ఆహారం తీసుకున్నా ఆత్మస్థితి ఎదగదు. అందుకే దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మన హృదయంలో తన వాక్యాన్ని విత్తడానికి వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం విత్తినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానా, ఇదిగో వాక్యం నన్ను హెచ్చరిక చేస్తుంది. నేను ఆత్మస్థితిలో ఇంకా పిల్లవాడిగా ఉన్నానా, ఇదిగో నాకు వాక్యం బయలుపరుస్తుంది. నేను ఆ స్థితిలో కాదు, నేను ఇంకో స్థితిలో ఉండాల్సిన వాడిని. అయితే నా స్థితిని మార్చుకోవడానికి ఆ వాక్యం నన్ను హెచ్చరిక చేస్తుంది. నాకేం చేస్తుంది? మరి ఎక్కువగా స్థాయిని పెంచడానికి ప్రేరేపిస్తుంది. ఈ వాక్యం ద్వారా సువార్థకుడు నిన్ను ఆత్మస్థితిలో అభివృద్ధి చేయడానికి నీకు ప్రయోజనకరంగా ఉంటాడు. తిమోతి చెప్తాడు, పౌలు చెప్తున్నాడు తిమోతికి, తిమోతి నువ్వు ఎలా చేస్తావు? దీర్ఘ శాంతంతో వారికి ఉపదేశించు. వారికి అవసరమైతే నువ్వేం చేయాలి? హెచ్చరించి. అవసరమైతే ఏం చేయాలి? బుద్ధి చెప్పు.
అయితే ఇవన్నీ నీకు ఈ లోకంలో బాధ ఉండొచ్చు, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు వాక్యం నీలో ఫలింప చేయాలంటే, వాక్యం ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆత్మీయుడు, నువ్వు శరీర సంబంధం కాదు, నువ్వు ఆత్మ సంబంధమైన మనిషి కనుక నీ ఆత్మ అభివృద్ధి పొందాలంటే నీవులో వాక్యం ఉండాలి. ఆ వాక్యం నిన్ను అభివృద్ధి స్థితికి తీసుకెళ్తుంది. అందుకే దేవుడు ఏం అనుగ్రహించాడంటే, నేను ఆత్మీయంగా ఎదగడానికి, నా ఆత్మీయ స్థితిని బలపరచడానికి ఆత్మ సంబంధం వాక్యాన్ని ఇచ్చాడు. మరి 5వ విషయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా వెచ్చబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చాలు. ఇక్కడ ఆత్మ సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం చూసాం, కానీ ఆత్మ సంబంధమైన శరీరం ఎప్పుడు చూస్తాము? ప్రకృతి సంబంధమైన శరీరం మన అందరం కూడా ధరించుకున్నాము. ఆత్మ సంబంధం ఇక్కడ చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరము కొద్దికాలమే, అది కొద్దికాలం ఉంటుంది. బహా అయితే ఒక 70-80 సంవత్సరాలు మాత్రం ఈ శరీరం, ఈ ప్రకృతి సంబంధమైన ఈ భౌతిక శరీరం ఉంటుంది. అది దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందంట. ఆ ఆత్మ సంబంధమైన శరీరం నీకు దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? ప్రభువు 2వ రాకడలో, మృతుల పునరుద్ధానంలో మనందరం కూడా మహిమా శరీరులై, మహిమా స్వరూపంతో మనందరం కూడా లేపబడేదాన్ని అది ఆత్మ శరీరం అని దేవుడు చెప్తున్నాడు. మనందరం ఒకరోజు ఇదైతే ఇవ్వలేదు, ఒకరోజు మృతుల పునరుద్ధానం రోజు మనందరం సజీవులుగా అంటే మార్పు పొంది మనందరం కూడా ఒకరోజు ఎత్తబడే రోజు, ప్రభు మధ్య ఆకాశం తీర్పు జరిగిపోయే రోజు, ప్రభు 2వ రాకడలో మనందరూ కూడా మహిమా శరీరం పొందడాన్ని ఇది ఆత్మ శరీరం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వరకు మనం 2 విషయాలు ఆలోచించాం. దేవుడు ఆత్మ సంబంధాలుగా చేశాడని, మరి 2వ విషయము ఆత్మ సంబంధాలు చేసిన దేవుడు వారికి ఏం అనుగ్రహించాడో చూసాం. అయితే ఆత్మ సంబంధాలైన మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధాలుగా మనం చేయవలసిందే. ఆత్మ సంబంధాలుగా ప్రభు యొక్క రక్తం ద్వారా పరిశుద్ధులుగా ఒక సంఘాన్ని ఇచ్చి, ఆ సంఘంలో నేను పరిశుద్ధులు కొనసాగడానికి, నేను ఆత్మీయంగా బలపడడానికి దేవుడు నన్ను తయారు చేశాడు. అయితే నాకేం అనుగ్రహించాడో చెప్పాడు. అయితే నేనేం చేయాలి? నేనందరూ కూడా ఆత్మ సంబంధమే, మనందరూ కూడా ఆత్మ సంబంధమే. ఆత్మ సంబంధాలు మనం ఏం చేయాలి? మొదటి విషయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించగాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. చాలు. ఆత్మ సంబంధమైన వారు అన్నిటినీ వివేచించాలి, అన్నిటినీ వారే వివేచిస్తారు. ఎందుకంటే వివేచించడం అంటే ఆలోచించడం. ఎవరో చెప్తే తెలుసుకోడు. తనకు దేవుడు నేను ఆత్మ సంబంధమే, నాలో పరిశుద్ధాత్మను దేవుడు ఉంచాడు, ఆ పరిశుద్ధాత్మను నన్ను నడిపిస్తున్నాడు. అది నేనేం చేయాలంటే, నేనేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నా జీవితాన్ని అనునిత్యం నేను ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన వాడు మరొకరు చెప్తే తను వినే స్థితిలో ఉండడు, తను ఆలోచన కలిగి ఉంటాడు. తనకు దేవుడు అలాంటి స్థాయిని ఇచ్చున్నాడు. ఆత్మ సంబంధమైన నేను, ఆత్మ సంబంధమైన బ్రతికే నేను, ఆత్మానుసారంగా జీవించే నేను ఎలా ఉండాలంటే, ప్రతి విషయాన్ని నేనే ఆలోచించేయాలి. ఇతరులు నువ్వు సరిగా మాట్లాడడం లేదు, నువ్వు సరిగా ప్రవర్తించడం లేదని చెప్పే స్థాయిలో ఉండడు. ఆత్మానుసారుడు ఎలా ఉంటాడంటే, తన్నే ఆలోచించేస్తాడు. తను మాట్లాడితే నా మాట ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా, నా మాట ద్వారా ఎవరికైనా హాని కలుగుతుందా, బాధపడుతున్నానా అని ఆలోచించేస్తాడు. నేను నడిచే నడవడిక నా సరైనదేనా ఆలోచన చేస్తూ వివేచన చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అలాంటి వాడే ఆత్మ సంబంధం వాడు. అలాంటి వాడిని ఏం చేస్తాడని దేవుడు మరొకరి ద్వారా చెప్పించుకునే స్థితిలో వాడు ఉన్నాడు. అయితే నేనేం చేయాలంటే, ఆత్మ సంబంధం వాడు కనుక అన్నిటినే వివేచించాలి. నేను తినే భోజనం, నేను మాట్లాడే మాట, నేను నడిచే నడవడిక, నా ప్రవర్తన, నా జీవితాన్ని ప్రతి నిమిషం నేను వివేచించేవాడుగా ఉండాలి. ఇతరులు చెప్తే నువ్వు సరిగా మాట్లాడడం లేదు, నీ జీవితం సరిగా లేదన్నప్పుడు నేను ఆత్మ సంబంధమైన మనిషిని కాను. మరి 2వ విషయం, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం.
నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీ శరీరంలో నెరవేర్చుకుంది. ఇక్కడ చెప్తున్నాడు మీరు రెండో విషయము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మన ఆత్మ సంబంధాలు కనుక అన్నిటినీ వివేచించాలి. మరి ఆత్మ సంబంధాలు కనుక ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛలు నెరవేర్చడు. శరీరం కోరికలు ఉంటాయి, ఆ కోరికల వైపు ఆయన మళ్ళడు. నేను దేవుని బిడ్డని, నన్ను ప్రభు యొక్క రక్తంలో కడిగాడు, నేను పరిశుద్ధుడిగా నీతిమంతుడు ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అయితే నేను పొరపాటు చేయను. నా శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు ఇష్టాన్ని నేను నెరవేర్చినా. ఆత్మానుసారంగా బ్రతికితే, ఆత్మానుసారంగా నేను జీవించాలనుకుంటే నేనేం చేస్తానంటే నా శరీర కోరికలను నేను ముందు తాగడమో, మరొక పని చేయడమో, ఇతరులను ఇబ్బంది పెట్టడమో, మోసం చేసి నా కుటుంబం గొప్ప అయిపోవడమో ఇలాంటి ఆలోచన చేయడు. వారి శరీర యొక్క ఇచ్చలను నెరవేర్చడానికి ఇష్టపడడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మానుసారుడివి, నువ్వు ఆత్మ సంబంధమైన వాడిని కనుక నువ్వు ఎలా నడవాలంటే ఆత్మానుసారంగా నీ జీవితం నడవాలి. నువ్వు ఎలా ఉండాలి? శరీర సంబంధ కోరికలు నెరవేర్చేవాడికి ఉండాలి, ఉండకూడదు. నీ శరీర కోరికలు నీకు వస్తాయి, నువ్వు ఆత్మానుసారుడు అయినా కూడా సరే నీకు శరీర కోరికలు పుట్టుతున్నాయి. ఆ కోరికలు అనంతం, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నువ్వు నెరవేర్చడానికి కాదు, నువ్వు ఆత్మానుసారుడిగా బ్రతకడానికే నీకు అవకాశం తీర్చాడు. అలాంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే నేను ఆత్మానుసారుడైతే నేను శరీర కోరికలు ఏం చేస్తానంటే నిర్లక్ష్యం చేస్తాను, పక్కన పెట్టేస్తాను. అయితే నేను శరీరానుసారం నా మనసు ఎట్లా చెప్తో, నా శరీరం ఏం చెప్తుందో వాటి ప్రకారం నేను బ్రతికితే నేను ఆత్మానుసారాన్ని కాను, ఆత్మ సంబంధమైన మనిషిని నేను కాకుండా పోతాను. అది దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా నడవాలంటే ఆత్మానుసారుడిగానే నువ్వు నడుచుకోవాలి. మూడో విషయం చెప్తున్నాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఇక మరలా మూడో విషయం చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వరముల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన నేను, ఆత్మ సంబంధమైన మీరు, మరి ఆత్మ సంబంధమైన వరాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఏం ఆసక్తి? ఆత్మ సంబంధ వరాలు ఏమున్నాయి? నన్ను పరిశుద్ధంగా తయారు చేశాడు దేవుడు, నన్ను నీతి ముందుకు తయారు చేశాడు దేవుడు. నా నీతిని, నా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నానా? ఆసక్తి, నా స్థితి పరిశీలిస్తున్నానా? మరి నేను ఆత్మ సంబంధమైన పాటలు పాడాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ పాటలు పాడడానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘం హెచ్చరింపబడడానికి, సంఘంగా బోధ కలగడానికి నేను అది పాడుతున్నానా? ఆత్మ సంబంధంగా నన్ను దేవుడు ఆసక్తిగా నాకు కలగమని ఉండమన్నాడు. నేను వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నానా? నాకు ఇచ్చిన కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉన్నానా? నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవకాశం పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నానా? ఆత్మ సంబంధ విషయంలో నేను దారి తప్పి ఉన్నానా? వీటి పట్ల ఆసక్తి కలిగి మనం సరిచేసుకోవడం. ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వరముల పట్ల ఆసక్తి. 9 ఆ యొక్క ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. మరి క్రైస్తవుడైతే సంఘం క్షేమాభివృద్ధి కొరకు నీ వంతు ఏం చేయాలో వాటికి నీకు ఇచ్చిన అవకాశాన్ని అది దేవుని కొరకు ఆసక్తిగా పనిచేయాలి. దేవుని సంఘంలో, దేవుని కుటుంబంలో, దేవుని క్షేమాభివృద్ధి చెందడానికి ఈ సంఘంలో నా వంతు ఏంది, నేను ఎలా ఆసక్తితో ఉన్నాను, అది ఆలోచన చేస్తూ మన ఆసక్తితో దేవుని వరాల పట్ల, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం పట్ల, నా ఆత్మీయ స్థితి పట్ల నేను ఉండాలి. మరి దేవుని యొక్క సంఘం పట్ల నేను క్షేమాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 4వ విషయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆత్మ సంబంధమైన పద్ధతులతోను ఒకరినొకరు బోధించు, బుద్ధి చెబుతూ కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్తమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపచేయండి. చాలు. అదే విషయాన్ని ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ విషయం చెప్తున్నాడు. 4వ విషయం చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన పాటలు, పద్యములతో ఆయన స్తుతించాలి. నేను ఆత్మ సంబంధంగా ఎందుకు తయారు చేశారంటే, నేను ఆత్మ సంబంధంగా మనం చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన పాటల ద్వారా, పద్యాల ద్వారా దేవుని స్తుతించాలి. అవి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా ఉండాలి. మ్యూజిక్స్,
మరి ఏదో క్యాషాన పెట్టి పాడడం కాదు, నీ ఆత్మతో. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన నువ్వు ఎలా ఆరాధించాలంటే నీ ఆత్మ సంబంధమైన పాటల ద్వారా. అక్కడ సంగీతం అంటే అది నేర్చుకోవడానికి సంగీతం అంటాడు. అది గాత్ర సంగీతమా వాయు సంగీతం అని అది దాని తేడా తప్ప, సంగీతం అంటే మ్యూజిక్స్ పెట్టమని కాదు. సంగీతం అంటే సరిగమ పదినిష ఆ విషయాలు నేర్చుకోవడాన్ని సంగీతం అంటారు. అది దేవుడు ఆత్మతో నిన్ను పాడమంటున్నాడు, నన్ను పాడమంటున్నాడు. ఆ పాటల ద్వారా ఏం కలగాలంటే మనందరికి ఏం కావాలి? బుద్ధి కలగాలంట. ఆ పాటల ద్వారా మనందరం హెచ్చరిక పొందాలంట. ఆ పాటల ద్వారా మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మరి మ్యూజికల్స్ అలా చేయగలవా? ఒక మ్యూజిక్ చేస్తుంది, మనందరికి బుద్ధి కలుగుతుందా? మరి ఆ డ్రమ్స్ వాయిస్తున్నారు, మనందరికీ ఇని ఆ పాట ద్వారా హెచ్చరిక పొందగలమా? మరి ఆ వాయిద్యాలు వాయిస్తున్నారు, ఆ వాయిద్యాల ద్వారా దేవుడు మహింపరచబడతాడా? స్తుతించబడతాడా? అదే దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధం మన అందరం కూడా దేవుడు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన పాటల ద్వారా, ఆత్మ సంబంధమైన పద్యాల ద్వారా దేవుని స్తుతించాలి. ఆ పాటలు ఎలా ఉండాలంటే మన హెచ్చరిక కలిగేటట్లు ఉండాలి, మనం బోధ కలిగేటట్లు ఉండాలి. మనందరూ కలిసి తండ్రి మీరు చేసిన మేలుకు మేము మెదుగో మా స్వరంతో మా జీవఫలాన్ని నీకు అర్పిస్తున్నామని గంభీర స్వరంతో పాటలు పాడాలి. ఇది దేవుని స్తుతి కలుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధం వాళ్ళు ఏం చేయాలంటే దేవుని ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధ పద్యాలతో దేవుని స్తుతించాలి. 5వ విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాత్రి సీయోనులో స్థాపించుతున్నాను. చాలండి. అక్కడ 5వ విషయం చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మనం ఎవరు? ఆత్మ సంబంధం. తండ్రి ఆత్మస్వరూపి, ఆయనకి ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలు ఎలా అర్పించాలో ముందు మరి శరీర సంబంధం బలు ఎలా అర్పించారు? మరి ధర్మశాస్త్ర కాలంలో భౌతిక సంబంధమైన జంతువులు వదిలించేవారు, అవి శరీర సంబంధమైన బలు. అయితే దేవుడు మనం ఆత్మానుసారంగా తయారు చేశాడు. మనం ఏమి చేయాలో చెప్తూ మీరు ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి. ఆత్మ సంబంధం బలి అంటే దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఆత్మ సంబంధమైన బలి. ఆ విరిగి నలిగిన హృదయం ఏముండాలంటే జాలి ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. వీటితో మనం దేవుని సమీపించాలి. దేవునికి బలి అర్పించడం అంటే జంతు బలి కాదు. నీ హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఆ హృదయం విరిగి నలిగిన హృదయం ఎలా ఉండాలంటే జాలి కలిగి ఉండాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ హృదయంతో అలాంటి బలిని అర్పించాలని దేవుడికి వచ్చినాడు. ప్రేమైన వాళ్ళరా, మనందరం దేవుడు ఎందుకు ఆత్మ సంబంధమైనగా, దేవుడు ఆత్మ సంబంధి, ప్రభు ఆత్మ సంబంధి, అలాగే మనం కూడా ఉండాలని మనందరూ కూడా దేవుడు మార్చాడు. మన మార్పు పొందిన మనం మళ్ళా ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో మన ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధం అన్నిటిలో మనం వేచి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా మన జీవితం జీవించాలి. ఆత్మ సంబంధమైన వరాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన మరి బలులను మనం అర్పించాలి. ఇవి మనం చేయవలసినవి. అయితే దేవుడు చెప్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరంతా అవివేకులైతే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులుగా. చాలు. ఇక్కడ ఒక్క విషయం చెప్పేస్తున్నాడు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా ఎందుకు వెళ్ళారు? శరీరానుసారంగా మీరు వెళ్తే మరి పరిపూర్ణులు ఎదురా కాలేరు. ఆత్మ సంబంధంగా జీవితం చేస్తేనే నువ్వు పరిపూర్ణులు అవుతావు. నువ్వు ఆత్మ సంబంధ జీవితం నువ్వు జీవించే పరిపూర్ణ కావాలి తప్ప శరీరానుసారంగా నువ్వు బ్రతికి ఆత్మానుసారంగా ఆత్మపూర్ణులు కాలేవు. అందుకే దేవుడు చెప్తున్నాడు,
మనందరూ కూడా శరీరానుసారులుగా బ్రతకూడదు. మనందరం కూడా ఆత్మానుసారులుగా దేవుడు తీర్చాడు. ఆత్మానుసారులుగా దేవుడు తీర్చడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఆత్మస్వరూపి. అలాంటి ఆత్మస్వరూపైన దేవుడు మనందరూ కూడా ఆత్మీయ స్థితిలో ఆయనకు దగ్గరగా ఉండాలని మనం ప్రత్యేకపరిచాడు. ఆత్మీయ స్థితిలోనే మన దేవునికి పరిపూర్ణ కాగలమే తప్ప మరి శరీర సంబంధ విషయాల్లో మనం పరిపూర్ణ కాలేము. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఆత్మ సంబంధమే. దేవుడైతే నన్ను ఆత్మ సంబంధంగా చేశాడు. నా ఆత్మ సంబంధ స్థితి ఎలా ఉంది? నేను ఆత్మ సంబంధిగా ఉన్నానా, లేదు ఇంకా శరీర సంబంధిగా ఉన్నానా? నన్నైతే దేవుడు ఆత్మ సంబంధంగా తీర్చాడు, నేను శరీర సంబంధిన పరిశీలించుకొని ముందుకు సాగాలి. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవుడు అంటే ఈ లోక భౌతికమైన సంబంధమైన ఈ దేహమైన కాదు, ఈ లోక సంబంధం కాదు, ఆయన ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధమైన వాడిని దేవుడు ఒక ప్రత్యేకంగా ఆత్మ సంబంధంగా దేవుడు తీర్చాడు కనుక ఆయనకి ఏమి ఇచ్చాడో అవి ఇచ్చాడు. ఆయన ఈ భూమి మీద ఎలా బ్రతకాలో వాటి ముందుగా నిర్ణయించి తనకేం కావాలో అవి అనుగ్రహించాడు. అయితే అనుగ్రహించి పొందుకున్న ఈ ఆత్మ సంబంధం ఈ మనిషి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఒకరిలోకి నిన్ను ప్రశ్నించే, నీవు తప్పు చేస్తున్నావని ఇతరులకు అవకాశం కల్పించకుండా నువ్వు చేసే ప్రతి విషయాన్ని ఆలోచించేసు, వివేచించు. నువ్వు ఆత్మానుసారుడిగా బ్రతుకు. మీరు ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలుగుండు. నువ్వు ఆత్మ సంబంధమైన బలులు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిని నువ్వు సమీపించు. అయితే కేవలం నీ విరిగి నలిగిన హృదయంతోనే కాదు, ఆటలు ఏమి ఉండాలంటే జాలి ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. వీటితో నువ్వు దేవుని సమీపించాలి. నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిని పరిశీలించుకో. అయితే శరీర సంబంధంగా మనం జీవిస్తే మరి ఆత్మ సంబంధంగా పూర్ణులు కాలేము. మనందరూ కూడా దేవుడు కోరుకున్నట్లు ఆత్మ సంబంధమైన మనుషులు, అలాగే ఆత్మ సంబంధం పూర్ణ కావడానికి దేవుడు మనందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశం దయచేశాడు. ఇట్టి వాక్యాన్ని నాతో కలిసి మీరందరూ కూడా పరిశీలించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, నాకు ఈ అవకాశం సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.